ఓం శాంతి 18/1/2025 పితాశ్రీ గారి పుణ్య స్మృతి దివసం నాడు ఉదయం క్లాస్లో వినిపించేందుకు బాప్దాదా యొక్క మధురమైన అమూల్యమైన మహావాక్యాలు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఇప్పుడు పిల్లలైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు. టీచర్ పని శిక్షణ ఇవ్వటం మరియు గురువు పని గమ్యాన్ని తెలియచేయటం. గమ్యం ముక్తి, జీవన్ముక్తి. ముక్తి కొరకు స్మృతియాత్ర చాలా తప్పనిసరి మరియు జీవన్ముక్తి కొరకు రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవటం తప్పనిసరి. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుంది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. స్వయంతో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే చాలా సంతోషం కలుగుతుంది మరియు ఇతరులను కూడా సంతోషంలోకి తీసుకొస్తారు. ఇతరులపై కూడా దారిని తెలియజేసే, తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా తయారు చేసే దయ చూపించాలి. బాబా పిల్లలైన మీకు పుణ్యం మరియు పాపం యొక్క లోతైన గతిని కూడా అర్థం చేయించారు. పుణ్యమంటే ఏమిటి మరియు పాపమంటే ఏమిటి? అన్నింటికన్నా పెద్ద పుణ్యం తండ్రిని స్మృతి చేయటం మరియు ఇతరులకు కూడా స్మృతిని కలిగించటం. సెంటర్ తెరవటం, తనువు మనసు ధనములను ఇతరుల సేవలో వినియోగించటం, ఇది పుణ్యం. సాంగత్య దోషంలోకొచ్చి వ్యర్థ చింతనలో పరచింతనలో తమ సమయాన్ని పాడు చేసుకోవడం, ఇది పాపం. ఒకవేళ ఎవరైనా పుణ్యం చేస్తూ చేస్తూ పాపం చేసినట్లయితే చేసుకున్న సంపాదనంతా అంతమైపోతుంది. ఏదైతే పుణ్యం చేసుకున్నారో అదంతా సమాప్తమైపోతుంది. అప్పుడు జమాకు బదులు నష్టం జరుగుతుంది. జ్ఞానస్వరూపాత్మలైన పిల్లలకు పాపకర్మల శిక్ష కూడా 100 రెట్లుంటుంది. ఎందుకంటే సద్గురువు యొక్క నిందకులుగా అవుతారు. అందుకే తండ్రి శిక్షణ ఇస్తారు. మధురమైన పిల్లలు, ఎప్పుడూ కూడా పాపకర్మలు చేయకండి. వికారాల దెబ్బ తినకుండా రక్షించబడి ఉండండి. తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది, అలాగే దయ కూడా కలుగుతుంది. తండ్రి అనుభవాన్ని వినిపిస్తారు. ఏకాంతంలో కూర్చున్నప్పుడు ముందుగా అనన్యులైన పిల్లలు గుర్తుకొస్తారు. వారు విదేశంలో ఉన్నా మరెక్కడున్నా సరే గుర్తుకొస్తారు. మంచి సేవాయోగ్యులైన పిల్లలెవరైనా శరీరాన్ని వదిలి వెళ్తే వారి ఆత్మను కూడా గుర్తు చేసుకుని సర్చ్ లైట్ ఇస్తారు. ఇక్కడ 2 దీపాలున్నారని పిల్లలైన మీకు తెలుసు. 2 లైట్లు కలిసి ఉన్నారు. వీరిరువురు శక్తివంతమైన లైట్లు. ఉదయం సమయం మంచిది. స్నానం చేసి ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. లోపల సంతోషం కూడా చాలా ఉండాలి. అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకి ఇలా అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను మరియు మీ ఇంటిని స్మృతి చేయండి. పిల్లలు, ఈ స్మృతియాత్రను ఎప్పుడూ మర్చిపోకండి. స్మృతితోనే మీరు పావనంగా అవుతారు. పావనంగా అవ్వకుండా మీరు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ముఖ్యమైనవి జ్ఞానం మరియు యోగం. తండ్రి వద్ద ఈ అతి పెద్ద ఖజానాయే ఉంది. ఇది పిల్లలకిస్తారు. ఇందులో యోగం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. పిల్లలు మంచిగా స్మృతి చేస్తే తండ్రి స్మృతి కూడా పిల్లల స్మృతితో కలుస్తుంది. స్మృతి ద్వారా పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు. చివర్లో రాబోయే పిల్లలెవరైతే ఉన్నత పదవిని పొందుతారో దానికి ఆధారం కూడా స్మృతియే. వారు ఆకర్షిస్తారు. బాబా దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు కదా. ఇందులో కూడా ముఖ్యంగా కావాల్సింది స్మృతి. స్మృతి ద్వారానే కరెంట్ లభిస్తూ ఉంటుంది. దీని ద్వారా ఆత్మ ఆరోగ్యంగా అవుతుంది, నిండుగా అవుతుంది. ఎప్పుడైనా తండ్రి ఏ పిల్లలకైనా కరెంట్ ఇవ్వాల్సుంటే
అప్పుడు బాబాకు నిద్ర కూడా తేలిపోతుంది. ఫలానా వారికి కరెంట్ ఇవ్వాలి అన్న చింతే ఉంటుంది. కరెంట్ లభించడం ద్వారా ఆయువు పెరుగుతుందని, సదా ఆరోగ్యవంతులుగా అవుతారని మీకు తెలుసు. ఒకచోట కూర్చునే స్మృతి చేయాలి అని కూడా కాదు. తండ్రి అర్థం చేయిస్తారు. నడుస్తూ తిరుగుతూ, భోజనం చేస్తూ, కార్యాలు చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. ఇతరులకు కరెంట్ ఇచ్చేది ఉంటే రాత్రి కూడా మేల్కోండి. ఉదయాన్నే లేచి ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆకర్షణ కలుగుతుంది అని పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి కూడా సర్చ్ లైట్ ఇస్తారు. ఆత్మను గుర్తు చేయటం అనగా సర్చ్ లైట్ ఇవ్వటం. ఇక దానిని కృప అనండి, ఆశీర్వాదమనైనా అనండి. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా అని పిల్లలైన మీకు తెలుసు. ఇది గెలుపోటముల ఆట. ఏదైతే జరుగుతుందో అది సరైనదే. క్రియేటర్కు డ్రామా తప్పకుండా ఇష్టం అనిపిస్తుంది కదా. మరి క్రియేటర్ పిల్లలకు కూడా ఇది ఇష్టం అనిపిస్తుంది. ఈ డ్రామాలో తండ్రి ఒకే ఒక్కసారి పిల్లల వద్దకు హృదయపూర్వకంగా, ప్రాణప్రదంగా, ఎంతో ప్రేమతో సేవ చేయడానికి వస్తారు. తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైన వారే. సత్యుగంలో కూడా అందరూ ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు అని మీకు తెలుసు. జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమగా ఉండని జంతువు ఒక్కటి కూడా ఉండదు. కావున పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగర్లుగా అవ్వాలి. ఇక్కడ తయారైనట్లయితే ఆ సంస్కారం అవినాశిగా అయిపోతుంది. తండ్రి అంటారు, కల్పపూర్వంలానే సరిగ్గా అలాగే మళ్లీ ప్రియమైన వారిగా తయారు చేయడానికి వచ్చాను. ఎప్పుడైనా ఏ పిల్లలదైనా కోపం చేస్తున్న శబ్దం వింటే తండ్రి ఈ విధంగా శిక్షణ ఇస్తారు. పిల్లలు, కోపం చేయటం మంచిది కాదు. దానివలన మీరు కూడా దుఃఖితులవుతారు, ఇతరులను కూడా దుఃఖితులుగా చేస్తారు. తండ్రి సదాకాలం కొరకు సుఖాన్ని ఇస్తారు. కనుక పిల్లలు కూడా తండ్రి సమానంగా అవ్వాలి. ఒకరికొకరు ఎప్పుడూ దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు. చాలా చాలా లవ్లీగా, ప్రియమైన వారిగా అవ్వాలి. ప్రియమైన బాబాను చాలా ప్రేమగా స్మృతి చేసినట్లయితే తమ కళ్యాణాన్ని కూడా మరియు ఇతరుల కళ్యాణాన్ని కూడా చేస్తారు. ఇప్పుడు విశ్వాధిపతి మీ వద్దకు అతిథిగా అయి వచ్చారు. పిల్లలైన మీ సహయోగం ద్వారానే విశ్వ కళ్యాణం జరగనున్నది. ఏ విధంగానైతే ఆత్మిక పిల్లలైన మీకు తండ్రి అతి ప్రియమైన వారిగా అనిపిస్తారో, అలాగే తండ్రికి కూడా ఆత్మిక పిల్లలైన మీరు చాలా ప్రియమనిపిస్తారు. ఎందుకంటే మీరే శ్రీమతం ద్వారా మొత్తం విశ్వానికి కళ్యాణం చేసేవారు. ఇప్పుడు మీరిక్కడ ఈశ్వర్య పరివారంలో కూర్చున్నారు. తండ్రి సమ్ముఖంగా కూర్చునున్నారు. నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను. మీకు తెలుసు, శివ్ బాబా వీరిలోకి ప్రవేశించి ఇలా చెప్తారు, మధురమైన పిల్లలు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను మర్చిపోయి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇది అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచం, పాత దేహం అంతమైపోనున్నాయి. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచం మరణించినట్లే అన్న నానుడి కూడా ఉంది. పురుషార్థం కొరకు కాస్తంత సంగమ సమయం ఉంది. పిల్లలు అడుగుతారు, బాబా, ఈ చదువు ఎంతవరకు ఉంటుంది? ఎప్పటివరకైతే దైవీ రాజధాని స్థాపనవుతుందో అప్పటి వరకు వినిపిస్తూ ఉంటాము. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. బాబా ఎంత నిరహంకారంతో పిల్లలైన మీ సేవ చేస్తారు. మరి పిల్లలైన మీరు కూడా ఇంత సేవ చెయ్యాలి, శ్రీమతంపై నడవాలి.
ఎక్కడైనా మీ మతాన్ని చూపించినట్లయితే అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానం. మీరు బ్రహ్మ సంతానమైన సోదరీ సోదరులు, ఈశ్వరీయ మనవలు మనవరాళ్లు. వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పదవిని పొందుతారు. ఇందులో సాక్షిగా ఉండేందుకు కూడా చాలా అభ్యాసం కావాలి. తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ అశరీరీ భవ, దేహీ అభిమానీ భవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అప్పుడే ఆత్మలో మలినాలేవైతే చేరాయో అవి తొలగిపోతాయి. సత్యమైన బంగారంగా అయిపోతారు. పిల్లలైన మీరు అధికారంతో ఇలా అనగలరు, బాబా, ఓ మధురమైన బాబా, మీరు నన్ను మీ వారిగా చేసుకుని అంతా వారసత్వంగా ఇచ్చేశారు. ఈ వారసత్వాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. పిల్లలైన మీకు ఇంతగా నష ఉండాలి. మీరే అందరికీ ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేసే లైట్ హౌస్లు. లేస్తూ కూచుంటూ నడుస్తూ తిరుగుతూ మీరు లైట్ హౌస్గా అయి ఉండండి. తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. ఇలా అంటూ ఉంటారు కూడా, ఒక్క గడియ అర్ధ గడియ ఎంత వీలైతే అంతా ఒక్క తండ్రినే స్మృతి చేయడంలో నిమగ్నమైపోండి మరియు చాట్ను పెంచుకుంటూ ఉండండి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే, లక్కీ మరియు లవ్లీ జ్ఞానసితార్లకు మాతాపితా బాప్దాదా యొక్క హృదయపూర్వకమైన ప్రాణప్రదమైన ప్రేమతో కూడిన ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. అవ్యక్త మహావాక్యాలు. నిరంతర యోగిగా అవ్వండి. ఏ విధంగా ఒక్క సెకండ్లో స్విచ్ను ఆన్ మరియు ఆఫ్ చేయటం జరుగుతుందో, అదేవిధంగా ఒక్క సెకండ్లో శరీరం యొక్క ఆధారాన్ని తీసుకున్నారు మరియు మళ్లీ ఒక్క సెకండ్లో శరీరం నుండి అతీతంగా అశరీరీ స్థితిలో స్థితులైపోండి. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావడం, మళ్లీ ఇప్పుడిప్పుడే అశరీరిగా అవ్వడం, ఈ అభ్యాసం చేయాలి. దీనినే కర్మాతీతావస్థ అని అనడం జరుగుతుంది. ఎలా అయితే ఏదైనా వస్త్రాన్ని ధరించటం లేక ధరించకపోవటం అనేది మన చేతుల్లో ఉంటుంది. అవసరమైనప్పుడు ధరిస్తాము, అవసరం లేనప్పుడు తీసేస్తాము. అటువంటి అనుభవమే ఈ శరీరం రూపీ వస్త్రాన్ని ధరించటం మరియు తీసేయటంలో ఉండాలి. కర్మ చేస్తూ కూడా ఎటువంటి అనుభవం ఉండాలంటే, వస్త్రాన్ని ధరించి కార్యం చేస్తున్నాము, కార్యం పూర్తయిపోయిన తర్వాత వస్త్రం నుండి అతీతంగా అయిపోయాము. శరీరం మరియు ఆత్మ ఈ రెండింటి యొక్క అతీతత్వం నడుస్తూ తిరుగుతూ కూడా అనుభవం అవ్వాలి. ఎలాగైతే ఏదైనా అభ్యాసం అయిపోతుంది కదా, అలా అన్నమాట. కాని ఈ అభ్యాసం ఎవరికి అవ్వగలదు? ఎవరైతే శరీరం నుండి మరియు శరీరానికి సంబంధించి ఏ విషయాలైతే ఉంటాయో వాటి నుండి శారీరక ప్రపంచం, సంబంధాలు మరియు అనేక వస్తువులేవైతే ఉన్నాయో వాటి నుండి పూర్తిగా డిటాచ్గా ఉంటారో, కొద్దిగా కూడా ఆకర్షణ ఉండదో, వారు అతీతంగా అవ్వగలరు. ఒకవేళ సూక్ష్మంగా సంకల్పంలోనైనా తేలికదనం లేకపోతే, డిటాచ్ అవ్వలేకపోతే అతీతత్వాన్ని అనుభవం చేయలేరు. మరి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి. పూర్తిగా అతీతత్వము అనుభవం అవ్వాలి. ఈ స్థితిలో ఉండటం ద్వారా ఇతర ఆత్మలకు కూడా మీ ద్వారా అతీతత్వం అనుభవమవుతుంది. వారు కూడా అనుభూతి చెందుతారు. ఉదాహరణకు, యోగంలో కూర్చున్న సమయంలో ఈ డ్రిల్ చేయిస్తున్నవారు
అతీతమైన అవస్థలో ఉన్నారు అని చాలామంది ఆత్మలకు అనుభవం అవుతుంది కదా. అలా నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్థితి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా అనేక ఆత్మలకు ఎవరైతే మీ సత్యుగ కుటుంబంలో సమీపంగా వచ్చేవారుంటారో వారికి మీ ఫరిష్తా రూపం మరియు భవిష్య రాజ్య పదవి రూపం రెండూ కలిసి సాక్షాత్కారం అవుతాయి. ఎలా అయితే ప్రారంభంలో బ్రహ్మలో సంపూర్ణ స్వరూపం మరియు శ్రీకృష్ణుని స్వరూపం రెండూ కలిపి సాక్షాత్కారం అయ్యేవో, అలా ఇప్పుడు వారికి మీ డబల్ రూపం యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. నంబర్ వారుగా ఈ అతీతమైన స్థితికి చేరుకునే కొద్దీ మీది కూడా ఈ డబల్ సాక్షాత్కారం కలుగుతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా అభ్యాసం అయిపోతే ఇక్కడ్నుండి అక్కడ్నుండి ఇక ఈ సమాచారమే రావటం మొదలవుతుంది. ఎలా అయితే ప్రారంభంలో ఇంట్లో కూర్చుని ఉన్నా కూడా సమీపంగా వచ్చే అనేక ఆత్మలకు సాక్షాత్కారం కలిగింది కదా, అలాగే ఇప్పుడు కూడా సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా అనంతంలో మీ సూక్ష్మ స్వరూపం సేవ చేస్తుంది. ఇప్పుడు ఈ సేవే మిగిలి ఉంది. సాకారంలోనైతే అందరూ ఉదాహరణ చూశారు. అన్ని విషయాలు నంబర్వారుగా డ్రామానుసారంగా జరిగేదుంది. ఎంతెంతగా స్వయం ఆకారి ఫరిష్తా స్వరూపంలో ఉంటారో అంతగానే మీ ఫరిష్తా రూపం సేవ చేస్తుంది. ఆత్మకు మొత్తం విశ్వాన్ని తిరగటానికి ఎంత సమయం పడుతుంది? కావునిప్పుడు మీ సూక్ష్మ స్వరూపం కూడా సేవ చేస్తుంది. కాని ఎవరైతే ఈ అతీతమైన స్థితిలో ఉంటారో వారి విషయంలో స్వయం ఫరిష్తా రూపంలో స్థితులవుతారు. ప్రారంభంలో అన్ని సాక్షాత్కారాలు కలిగాయి. ఫరిష్తా రూపంలో సంపూర్ణ స్థితి మరియు పురుషార్థి స్థితి రెండూ వేరువేరుగా సాక్షాత్కారం అయ్యేవి. ఎలా అయితే సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం వేరువేరుగా జరిగేదో, అలా అనన్యులైన పిల్లల సాక్షాత్కారం కూడా కలుగుతుంది. హంగామా జరిగినప్పుడు సాకార శరీరం ద్వారానైతే ఏం చేయలేరు, మరియు ప్రభావం కూడా ఈ సేవ ద్వారా పడుతుంది. ఏ విధంగా ప్రారంభంలో కూడా సాక్షాత్కారం ద్వారానే ప్రభావం పడింది కదా. పరోక్ష అపరోక్ష అనుభవం అనేది ప్రభావం చూపించింది. అలాగే అంతిమంలో కూడా ఈ సేవే జరిగేదుంది. మీ సంపూర్ణ స్వరూపం యొక్క సాక్షాత్కారం మీది మీకు కలుగుతుందా? ఇప్పుడు శక్తులను పిలవటం మొదలైపోయింది. ఇప్పుడు పరమాత్మను తక్కువగా పిలుస్తారు. శక్తులను పిలవటం తీవ్ర వేగంతో మొదలైపోయింది. కనుక ఇటువంటి అభ్యాసాన్ని మధ్య మధ్యలో చేయాలి. అలవాటైపోతే చాలా ఆనందం అనుభవం అవుతుంది. ఒక్క సెకండ్లో ఆత్మ శరీరం నుండి అతీతమైపోతుంది, అభ్యాసం అయిపోతుంది. ఇప్పుడు ఈ పురుషార్థమే చేయాలి. వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులను నింపే అవసరం ఉంది. అప్పుడు మగ్న అవస్థ ఉంటుంది మరియు విఘ్నాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే ఆత్మికత వైపు ఫోర్స్ తగ్గుతుందో అప్పుడు విఘ్నాల అలా వస్తుంది. కనుక వర్తమాన సమయంలో శివరాత్రి సేవ కంటే ముందు స్వయంలో శక్తిని నింపుకునే ఫోర్స్ కావాలి. యోగం యొక్క ప్రోగ్రాంలు పెడతారు కానీ యోగం ద్వారా శక్తులను అనుభవం చేయటం, చేయించటం ఇప్పుడు ఈ క్లాసుల యొక్క అవసరం ఉంది. ప్రాక్టికల్గా మీ బలం ఆధారంగా ఇతరులకు బలాన్ని ఇవ్వాలి. కేవలం బయట సేవల ప్లాన్ల గురించి ఆలోచించటం కాదు, కాని అన్ని వైపులా పూర్తి దృష్టి ఉండాలి. నిమిత్తంగా ఉన్నవారికి మా పూల తోట ఏ విషయంలో బలహీనంగా ఉంది అన్న ఆలోచన రావాలి. ఏ విధంగానైనా సరే తమ పూల తోట యొక్క బలహీనతపై
కఠినమైన దృష్టిని పెట్టాలి. సమయాన్ని కేటాయించి మరీ బలహీనతలను అంతం చేయాలి. సాకార రూపంలో చూశారు. ఏదైనా అటువంటి అల వచ్చిన సమయంలో రాత్రింబవళ్లు సకాషిచ్చే విశేష సేవ, విశేష ప్లాన్లు జరిగేవి. నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే విశేష అటెన్షన్ ఉండేది. దీని ద్వారా అనేకాత్మలకు అనుభవం కూడా కలుగుతూ ఉండేది. రాత్రికి రాత్రి కూడా సమయాన్ని కేటాయించి ఆత్మలలో సకాష్ నింపే సేవ జరిగేది. కనుక ఇప్పుడు విశేష సకాష్ ఇచ్చే సేవ చేయాలి. లైట్ హౌస్, మైట్ హౌస్గా అయి ఈ సేవను ప్రత్యేకంగా చేయాలి. అప్పుడు నలువైపులా లైట్ మైట్ ప్రభావం వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇదే అవసరము. ఎలాగైతే ఎవరైనా షావుకారుంటే తన సమీప సంబంధికులకు సహాయాన్ని అందించి వారిని పైకి లేపుతారో, అలా వర్తమాన సమయంలో బలహీనాత్మలెవరైతే సంబంధ సంపర్కంలో ఉన్నారో వారికి విశేష సకాష్ ఇవ్వాలి. అచ్చా. వరదానము. 1000 భుజాలు కల బ్రహ్మబాబా యొక్క తోడును నిరంతరం అనుభవం చేసే సత్యమైన స్నేహీ భవ. వర్తమాన సమయంలో 1000 భుజాల కల బ్రహ్మబాబా రూపం యొక్క పాత్ర నడుస్తుంది. ఏ విధంగా ఆత్మ లేకుండా భుజాలు ఏమీ చెయ్యలేవో, అలాగే బాప్దాదా లేకుండా భుజాల రూపీ పిల్లలు ఏమీ చేయలేరు. ప్రతి కార్యంలో మొదట తండ్రి సహయోగం ఉంది. ఎప్పటి వరకైతే స్థాపన యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు బాప్దాదా పిల్లల ప్రతి సంకల్పంలో మరియు ప్రతి క్షణంలో తోడుతోడుగా ఉంటారు. అందుకే ఎప్పుడూ వియోగం అనే పరదా వేసి వియోగులుగా అవ్వకండి. ప్రేమసాగరుని అలల్లో తేలియాడండి, గుణగానం చేయండి, అంతేకాని దెబ్బతినకండి. తండ్రి పట్ల ఉన్న స్నేహానికి ప్రత్యక్ష స్వరూపంగా సేవ పట్ల స్నేహిగా అవ్వండి. స్లోగన్: అశరీరీ స్థితి యొక్క అనుభవం మరియు అభ్యాసమే ముందు నంబర్లోకి వచ్చేందుకు ఆధారము. మీ శక్తిశాలి మనసా ద్వారా సకాషిచ్చే సేవ చేయండి. నిత్యం ప్రతి ఆత్మ పట్ల మనస్సనేది స్వతహాగానే శుభ భావన మరియు శుభకామనలతో కూడిన శుద్ధమైన వైబ్రేషన్లు కలదిగా స్వయానికి మరియు ఇతరులకు అనుభవం అవ్వాలి. మనసు నుండి నిత్యం సర్వాత్మల పట్ల ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. మనసు సదా ఈ సేవలోనే బిజీగా ఉండాలి. ఏ విధంగా వాచా సేవలో బిజీగా ఉండటంలో అనుభవజ్ఞులుగా అయిపోయారు. ఒకవేళ సేవ లభించకపోతే స్వయాన్ని ఖాళీగా ఉన్నట్లు అనుభవం చేస్తారు. అలా నిత్యం వాణితో పాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి. ఓం శాంతి.